కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అర్చన ఎవరి పేరు మీద జరిపించమంటారు? మా అన్నయ్య స్వామి, మా అమ్మ కనక మహాలక్ష్మి పేర్ల మీద జరిపించండి. అలాగేనమ్మా. ఈ రోజు మీ పుట్టినరోజమ్మా. దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళ కంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుళ్ళన్నయ్య. అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను. ఆశీర్వదించన్నయ్య. చిరంజీవ చిరంజీవి. దీర్ఘాయుష్మాన్ బాబా. మన అన్నయ్య వాళ్ళు ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది కదే. వాళ్ళు ఎన్ని రోజులున్నా మనకు అలాగే అనిపిస్తుంది లేవే. ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు? ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళుంటారులే. రా. మీ ఇద్దరికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? అటు చూడండి. సారీ, మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను. నో అని చెప్పద్దు. ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ వన్స్. ఒప్పుకోండి. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. Oh, thank you very much. Sita, I'm right? సారీ అండి, ఐఎమ్ గీత. Oh. Better luck next time. Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. Please cheer them. So girls and guys, say long live to the prettiest twins and let us celebrate. Cheers! Catch it. Come on, have it. Sisi, beer. Come on, yaar. ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు. Yeah, have it. Come on. మాకు అలవాట్లేదు. మామయ్య తాగరా? అరే వద్దురా బాబు. నిద్ర వస్తుంది, మేము బయలుదేరుతాం. 9 పడుకునే అలవాటు. ఏయ్, ఇది మరీ టూ మచ్. మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండానా? తప్పేమీ లేదు. మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్. బట్ ఎ స్మాల్ అడ్జస్ట్మెంట్. నిద్ర వస్తుందని చెప్పింది మీరు, కాబట్టి మీరు మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి. ఇది కరెక్ట్. ఓకేనే, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు. ఈ డ్రింక్ తీసుకో. దిస్ ఇస్ అన్ఫేర్. ఏమండి, ఇందులో విస్కీ కలిపారు. వీళ్ళందరికి కొంచెం ఎక్కువైంది, మీరు వెళ్ళిపోండి. మా కంపెనీ కావాలి. ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే, మీరు? నేను గీత. గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా? 1 minute. తీసుకోండి. చూడండి, గీత గారు మీ కంపెనీ ఇస్తున్నారు, ఇంకా గొడవ చేయకండి. ప్లీజ్ క్యారీ ఆన్. ఈ పార్టీ చాలా బాగుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంతసేపు మేలుకున్నాను తెలుసా.
నేను కూడా అంతే. ఓకే దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. కమ్ ఆన్ యార్. గుడ్ నైట్. గుడ్ నైట్. సీత, నాకు నిద్ర వస్తుంది. మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. నన్ను రూమ్కి తీసుకెళ్ళు. నేను నా కాలేజ్ మేట్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ. అదేం లేదు డాడీ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం, భార్యాభర్తల్లా. సారీ, 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 ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించు. ఐ స్వేర్ నేను కావాలని చేయలేదు. నైట్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి నన్ను పట్టుకున్నావు. నువ్వు డ్రింక్ కూడా తీసుకోలేదు, బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు. సో సారీ. తప్పు చేశాను, తిట్టుకోలేని తప్పు చేశాను. కాబట్టి నేను మా డాడీతో చెప్పాను, పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను. ఓకే అన్నాడు. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యు, నేను కావాలని చేసిన తప్పు కాదు, ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నేను చీటని కాదని నమ్ముతావుగా? మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు గీత. గీత, మన విషయం వెంటనే సీతకు చెప్పాం. జరిగిన దాని గురించి కాదు, వీఆర్ ఇన్ లవ్ అని చెప్దాం. ఓకే? మీరు బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, నేను బయట వెయిట్ చేస్తుంటాను. అవును, మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా? సీత హై హీల్స్ చెప్పులేసుకుంటుంది, నేనెప్పుడు మామూలు చెప్పులే వేసుకుంటాను. We are in love. మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం నీదే సీత. ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు కూడా అంతేనా? అమ్మ దొంగ రాస్కే, నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు, అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు, దట్టు నాకు తెలియకుండా. మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వా అని నిన్నే డౌట్ వచ్చింది. ఎనీహౌ, మీరేం చచ్చిపోనక్కర్లేదు. మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది. అంతవరకు బుద్ధిగా చదువుకోండి. థ్యాంక్ యూ సీత. ఓకే గీత, గుడ్ నైట్. గుడ్ నైట్. ఆల్రెడీ తెల్లారింది బాబు. ఓహో, ఐఎమ్ సారీ. బాయ్ బాయ్. బాయ్. ఏ గీత, వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేశావే. థ్యాంక్ యూ. అవును, సత్తిగడ ఏంట్రా కనపడటం లేదు? రాత్రెక్కింది ఇంకా దిగలేదు అనుకుంటా అన్న. ప్రొఫెసర్ రామనాథన్ గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు. యూ క్యారీ ఆన్, ఐల్ కాచ్ అప్ సమ్ టైమ్. ఓకే, బాయ్ బాయ్. ఆనంద్, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఓకే. ఆనంద్, గీత నీ భార్య అయితే నేనేమవుతాను? కీప్. నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు. నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు అది ఎవరితోనో. ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇదే భయం, ఇదే డౌట్. రాకూడదు చేయ. నీకే కాదు, ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు. ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది. ఏదో ప్రిన్స్ మీద మనసు పడ్డాను. ఈత కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లాగించేశాను.
ఇక ఆ సీత విషయంలో నీ ఆపరేషన్ ఉందనుకో, అదే లాస్ట్. తర్వాత మన పెళ్ళేగా. అసలు నీకు విషయం తెలియాలి. నా ఉద్దేశంలో ప్రతి మగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి, పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి. నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా. నేను ప్రాణప్రదంగా ఆరాధించే నా జయ మీద పొట్టు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. నే రాముడు కృష్ణుడు కానే కాదు, నువ్వు సీతవు అసలే కాదు. నీకో సీక్రెట్ చెప్పనా? చెప్పు. అందం, చందం, తెలివి, గుణము, కట్టు బొట్టు, స్టైలు, స్మైలు అన్నీ నీలో ఉన్నాయని అబ్బా వివరించని